ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనము. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షమైనను. ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే దేవుని మహిమను వెదుకుట. దేవుని మహిమను వెదుకుట. మనము ప్రభువైన యేసు యొక్క నిజమైన ప్రత్యక్షత కలిగి ఉంటే ఆయన ముందు సాగిలపడతాము. ఈ ప్రవక్తకు మరి యెహెజ్కేలుకు గొప్ప బాధ్యత అప్పచెప్పినాడు దేవుడు. మరియు ప్రభు ఆయనను ఈ గొప్ప బాధ్యతలో వెంబడించాడు. నేను మీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను అన్నాడు. నీవు వారితో ప్రభువైన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పు అని అంటున్నాడు. దేవుని తెరవద్దని కోరినప్పుడు మనము మన నోళ్లను తెరుస్తాము. అది చాలా చెడ్డది. ఎన్ని అనవసరమైన విషయాలు మనం మాట్లాడతాము. రోజులో ఎన్నో అనవసరమైన విషయాలు మాట్లాడి సమయాన్ని వృధా చేసుకుంటాము. దేవుడిచ్చిన సమయము అమూల్యమైనది. దాన్ని ఏ రీతిగా ఎలాగా మనము వాడాలి అనేది మనము గ్రహింపు కలిగి ఉండాలి. అనవసరంగా సోది మాటలు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు. ఈరోజు ప్రార్థన చేసావా, వాక్యం చదివావా అని అడిగితే నేను చాలా బిజీగా ఉన్నాను, నేను సమయం లేదు నాకు, కనుక నేను ప్రార్థించలేకపోయాను అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అలాంటి కాదు, ఇలాంటి మాటలకు ఒక ముగింపు ఉండాలి. దేవుని మహిమను వెతికేవారు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. యిర్మీయాను చీకటి గృహలో పడవేసినప్పుడు అక్కడ ఉన్న ఉబిలో అతడు మునుగుచున్నాడు. ఎవరో వచ్చి రాజుతో అతనికి ఆహారం ఇవ్వబడలేదు గనుక తప్పక చనిపోతాడని చెప్పారు. కానీ యిర్మీయా నీతి కొరకు ఎలాంటి శ్రమనైనను, చివరికి చెరసాలకైనను చనిపోవడానికైనను సిద్ధముగానున్నాడు. యెహెజ్కేలు మాట్లాడుతుండగా పెటల్యా అనువాడు అతనికి విరోధముగా నిలబడ్డాడు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా వచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా, యెహోవా ఇశ్రాయేలు శేషములు నీవు నిర్మూలము చేయుదువా అని మొరపెట్టితిని. నీవు పాపాన్ని దాసిపెట్టి గాని పాపములో జీవిస్తూ గాని ఉండిన ఎడల యేసు నామాన్ని ఉచ్చరించలేవు. మన శరీరాలు పోషింపబడటానికి ఏర్పడినవి కావు. అది మనము గుర్తించాలి. కొందరైతే శరీరం మీద ఎంతో దృష్టి పెట్టి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఎన్నో బ్యూటీ పార్లర్కి వెళ్ళి శరీరాన్ని ఎంతగానో అందంగా చూపించుకోవాలని దాన్ని కొరకు ఎంతో తాపత్రయం పడతారు. కొందరు జిమ్ములకి వెళ్తారు, కొందరు ఇంకా వెయిట్గా వెళ్తారు. జిమ్కి వెళ్ళటం తప్పని చెప్పట్లేదు నేను. శరీరాన్ని చూపించుకోవడానికి కొరకు ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు చాలామంది. ఈ శరీరము సిలువేయబడటానికే నీ శరీరం ఇవ్వబడింది, కానీ నీవు అందంగా తీర్చిదిద్దుకుని ఏదో దాని కొరకు సమయం వృధా చేసుకోమని కాదు. దేవుడిచ్చిన అందాన్ని మీరు ఆస్వాదించండి, అంతేగాని దాని కొరకు ఎన్నో గంటల తరబడి సమయాన్ని వృధా చేయొద్దని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. కావున భూమి మీద ఉన్న అలాగే మనము ఈ కొలసీలు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి అని బైబిల్ చెప్తున్నది. అంటే వీటన్నిటినీ సిలువేయబడాలి అని, ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఇవి సిలువేయబడాలి తప్పితే వీటి కొరకు సమయము వృధా చేయొద్దు. అనవసరమైన దేవుని ఆజ్ఞలను అతిక్రమించవద్దని బైబిల్ చెప్తున్నది. 23వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 23:7లో మనం చూస్తే,
వారు తమ సొంత ఆత్మతో నడిపింపబడుతున్నారు, కానీ నా ఆత్మతో నడిపింపబడట లేదు అని దేవుడు ఈ ప్రవక్తతో సెలవిచ్చాడు. భక్తిలో దిగజారిపోయిన వారు ఒక ప్రవక్తను కూడా తప్పదారిలోకి నడిపిస్తారు. ఇది మనం గమనించాల. మోషేని ప్రజలందరూ రెచ్చగొట్టబట్టే ఆయన తప్పు చేశాడు. ప్రతి దైవజనులు కూడా, ప్రతి ఒక్కరు కూడా, మరి వాక్యము ప్రకటించే ప్రతి వారు కూడా ఒక విషయంలో భయపడవలసిందిగా ఉంటుంది. ఏమిటంటే ఎక్కువగా మరి నీ చుట్టూ ఉన్న విశ్వాసులు, తక్కువ మెట్టులో ఉన్న విశ్వాసులు, అల్ప విశ్వాసులు కానీ ఎవరైతే ఉన్నారో వారిని బట్టి నువ్వు భయపడాలి. ఎందుకంటే వారు చేసే పనులకి, మాట్లాడే మాటలకి, నడిచే విధానానికి నీవు ఒక రబ్బర్ స్టాంపుగా మారతావేమో అని మనము భయపడాలి. ఎందుకంటే వారు మన సంఘానికి వస్తూ ఉన్నారంటే వారు ఎక్కడ, ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడ వెతుకుతున్నారంటే ఆయన యొక్క మాట తీరు, ఆయన యొక్క పనితీరు, వాళ్ళ యొక్క పనితీరుని బట్టి ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క మరి దైవజనుడిని నిందించేవారిగా ఉంటారు. వాళ్ళు చేసే తప్పులకి మనం ఒక రబ్బర్ స్టాంపుగా మరి మిగిలిపోతామేమని భయపడాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విశ్వాసిని బట్టి ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టాలా, దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆ బాధ్యత దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ చూడు, యెహెజ్కేలుకి మరి ఎంత బాధ్యత దేవుడు అప్పగించి ఉన్నాడు. అటువంటి బాధ్యత మనకి కూడా దేవుడు మనకి అప్పగించి ఉన్నాడు. ఆ బాధ్యతను భయభక్తులతోటి, శ్రద్ధలతోటి, మరి వినయంతోటి, మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా మనము ప్రవర్తించి అనేకుల్ని దేవుని వైపు నడిపించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.